కార్యకర్త ఎక్కడన్నా పోని సిరిసన గండ్ల ఇల్లు కూలగొడితే భరత్ ప్రసాద్ గారు ఒక ఎంపీ అభ్యర్థి, తర్వాత ఫ్యూచర్ ఆఫ్ అచ్చంపేట్ ఎమ్మెల్యే టికెట్ కూడా వాళ్ళకే కన్ఫామ్గా, ఎమ్మెల్యే కూడా వాళ్ళకే. వీళ్ళని కాదని అంటే వీళ్ళని జెన్యున్గా వీళ్ళ నాన్నగారికి చాలా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఈయనను తీసుకొచ్చి ఫ్యూచర్ మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వే, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ నువ్వే భరతన్న. మరి నువ్వు సిరిసన గండ్లకు ఎందుకు పోలేవే? సిరిసన గండ్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరా? ఆడు ఎవడైతే కూలగొట్టిండో, ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు చిత్రగుప్త విషయంలో ఒక మాట అన్నాడు, సంపినోడో పోయి సావుకాడు పోయి ఏడ్చినట్టుందని. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కూలగొట్టిరో వాళ్ళ ఎమ్మెల్యే గారు సతీమణి ఎమ్మెల్యే గారు పోయి ఎమ్మెల్యే గారు పిలుచుకొని మాట్లాడడం, ఎమ్మెల్యే గారు సతీమణి పోయి మాట్లాడడం, అది బాగానే ఉన్నది. ఆడ వంశీకృష్ణ గారి మీద బాగానే ఉన్నది. ఇమ్మీడియట్గా గోలా బాలరాజు గారు ఇమ్మీడియట్గా పోయి ఇంటికి కూలిపోయినటువంటి ప్రతి ఇంటికి ₹1,00,000 శాంక్షన్ చేసిండు, అది బాగానే ఉన్నది. మరి నువ్వేడున్నావన్నా? బీఆర్ఎస్ బాయ్ ప్రతిపక్షంలో ఉన్నందుకు, ఇట కాంగ్రెస్ బాయ్ అధికార పక్షంలో ఉన్నందుకు, మరి అంధకార పక్షంలో ఎందుకు పోయినావు నువ్వు?